హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాహుల్. మహాదూట క్రియేషన్స్ 1.0 ఛానల్ నాది. స్టైల్ ఉందా? అయితే బై తెలిసి అందరికీ మొహరం నెల స్టార్ట్ అయింది. అంటే మొహరం స్టార్ట్ అయింది. మొన్న పెట్టలు దించడం అనే ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను. ఓకే, తక్కువ మంది వేసిన కూడా కొంచెం రెస్పాన్స్ వచ్చింది అనిపించింది. దాని తర్వాత నిన్న ఇవాళ పోదాం అనుకున్నా. కాకపోతే ఏంది, మొన్ననేమో మా పొద్దంతా వీడియో తీద్దాం అనుకున్నాం, మిస్ అయింది. ఎందుకంటే అదేంటిది, మేము అటు సవాళ్ళు కట్టడం కానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ బండ్లను తయారు చేయడం కానీ, మసీదు అంటాం బండ్ల మసీదు అవి మధ్యలో గుంట అలాంటివి బాగా లేట్ అయింది. అట్లా అది అయిపోయింది. ఇవాళ పోదాం అనుకున్నాను. మంచి ప్రోగ్రామ్ ఉండే మా దగ్గర. పోయి మంచిగా వీడియో చేసి చూపెడదాం అనుకున్నా. ఇవాళ మీ పచ్చమైన ఫెయిల్ అంటే ఫెయిల్ అయింది. ఏంటంటే వర్షం. మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే ఇవాళ మస్తు పొద్దున్న నుంచి వర్షం. పొద్దున ఎన్నిటికంటే 5 మొదలైంది. ఫస్ట్ 5 మొదలైంది, 6 వరకు వచ్చింది. 6 నుంచి ఒక 7, 8 వరకు అయింది. దాని తర్వాత 8 నుంచి మళ్ళీ 10 స్టార్ట్ అయింది. 10 నుంచి మళ్ళీ అయింది. మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 3 అయిందని కొట్టింది. ఇక దాని తర్వాత ఇంతసేపు కొడుతూనే ఉన్నది వాన. అట్లా లేకపోతే అలా మంచి ప్రోగ్రామ్ ఉండు. అది చూపెట్టి నేను చూపెట్టేటోని మీకు అందరికీ. మంచి ప్రోగ్రామ్, మంచి స్పెషల్ ఉండే. అది తీయలే కాబట్టి అది ఏంటి అనేది కూడా మిస్ అయిపోయినా నేను కూడా. చూద్దాం ఒకవేళ మళ్ళా ఫోన్ వస్తే ఇట్లా అంటే ఒకవేళ మళ్ళీ స్టార్ట్ అయిందంటే. ఇంకా ఇప్పుడు ఎంత టైము 8 అవుతుంది. ఒకవేళ 9, 10 వరకు ఇట్లా ఫోన్ వచ్చి ఒకవేళ ఉన్నది అంటేనే వెళ్ళి వీడియో చేస్తా. లేకపోతే ఏం లేదు అంతే. మళ్ళీ ఇంకా ఉన్న సవాళ్ళు లేసే రోజు అంటే వాటికి లేచేటప్పుడు ఎట్లా అనేది వీడియో చేసే కంపల్సరీ. ఇవాళ వెళ్ళేటోని ఇప్పటికి కూడా ఇంకా చిన్న వర్షం పడుతూనే ఉంది. మీరు అనుకుంటారు కావచ్చు ఏమని, ఇది ఒకటి మధ్యలో మీరు అనుకుంటున్నారు ఏమైనా వర్షం వస్తే ఏమైంది, పోవచ్చు కదా, దగ్గర ఉండదు మాది. మా దగ్గర నుంచి వెళ్ళి అటు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వస్తుంది. ఎంత లేదన్నా 3 కిలోమీటర్లు మ్యాక్సిమం వస్తుంది. కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది పోవడానికి. మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. కాబట్టి కొంచెం ఆటోస్ కూడా అటు ఏంటిది తెలిసి పాయింట్ మీద ఆటోలు 10 మంది ఆటో ఫుల్ అంది ఎట్లని పోవాలన్నమాట ఒక్కడికి ఇద్దరికి. కాబట్టి వెళ్ళేసరికి టైం పడుతుంది. అట్లా అందుకనే ఎందుకు నేను ఆటో తిరిగా 3 కిలోమీటర్స్ అంటే మినిమం ఎంత లేదని ఒక ½ అన్ అవర్ ఎక్కడనే టైం పడుతుంది. గంట వేసుకో మనం నడుచుకుంటే గంట పడుతుంది. అటు వెయ్యి అక్కడ కొంచెం టైం. అందుకనే ఇలా మిస్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు ఆ టైం ఉండి కనీసం ఏదన్నా చిన్న వీడియో అన్న మా సవాళ్ళని చూపెట్టుడు కానీ, మా బండ్లను చూపెట్టుడు కానీ, అక్కడ ఉన్న వాళ్ళని చూపెట్టడానికి ఏదన్నా ఒకటి చేసేవాడిని. కానీ మిస్ అయిపోయింది. అట్లా ఇంకోటి, ఒకవేళ నేను వెళ్తే ఇట్లా మా దగ్గర బీఫాత్మా ఉంది. బీఫాత్మా లేచే రోజు లేకపోతే సరైన రోజు వెళ్ళి సరైన రోజు లేకపోతే లేచే రోజు అన్న వీడియో అంటే అది వీడియో తీస్తే ఏంటంటే ఎవరెవరికి మా దగ్గర బీఫాత్మా దేవుడు వస్తుంది, ఎట్లుంటుంది మా బీఫాత్మా, ఎట్లుంటుంది, ఎంత మంచిగా అలంకరణ చేస్తాం, మా దేవుడిని చూడడానికి ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉంటారు, అట్లా కొన్ని ఉంటాయి కదా, అవి చూపెట్టడానికి వెళ్తా. దాని తర్వాత ఆ రోజు ఇంకా మళ్ళీ దాని తర్వాత సరేది వేసేది ఇంట్లో దేవునికి కొన్ని ఇవాళనే వెళ్దామని బాగా ట్రై చేసి ఇవాళ ఉంటుంది కావచ్చు అని. పొద్దున కూడా ఫోన్ వచ్చింది నాకు. మధ్యాహ్నం వెళ్ళి ఫోన్ వచ్చింది. వర్షం కొంచెం తగ్గిన వాళ్ళు కూడా ఫోన్ వచ్చింది. ఏమన్నా అంటే సాయంత్రం ఉన్నదా ప్రోగ్రామ్ అంటే ఉన్నది అంటే ఏ టైం అంటే 6:30 to 7:30 అని అన్నారు. అన్నోళ్ళు సరే అన్నట్టు ఆ టైం వరకు నేను 6 రెడీ అయినా. ఎందుకంటే కొంచెం ముందు వెళ్తే అక్కడ ఎట్లా ఏమేమి చేస్తారు అని తెలుస్తుంది. మళ్ళీ వీడియో తీయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వాళ్ళే
ఎందుకంటే వాళ్ళు అట్రా అంటారు ఇట్రా అంటారు, అంత వీడియో ఎక్కువ రాదు. అంటే వస్తుంది తీస్తా అని, ఇంకా అక్కడ దేవుళ్ళు వస్తా అంటే ఆడ అటు ఓడిపోతాడు ఇటు ఓడిపోతాడు, మళ్ళా అట్లుంటుంది. కాబట్టి ఫస్టే కొంచెం వీడియో తీసుకొని పెట్టుకొని తర్వాత ఆ ఫోర్త్ రౌండ్ జరిగేటప్పుడు ఇంట్లో కొంచెం వీడియో చేసి రెండింటిని కలిపి అప్లోడ్ చేద్దామని చూసినా అని వాన మరి బాగా పెద్ద దెబ్బ కొట్టింది. వాళ్ళకేమో నాకైతే బాగా అంటే బాగా పెద్ద దెబ్బ వాన వచ్చుడు. ఇప్పుడు ఇదే ఇంత చిన్న చిన్న వాడు అప్పుడు పడితే అయిపోవు, ఈ పడి కొంచెం మంచిగా ఉండేది, పోయి వీడియో చేసేటోని కావచ్చు. కానీ లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు తగ్గితే ఈ పాటికి అయిపోయేది. వీడియో కూడా నేను ఇంత కొంత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం నాకు ఉండేది. కానీ లేదు, ఇంకా అయిపోయింది టైం. చెప్పలేం, వాళ్ళ మనసు మారొకవేళ మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా కంపల్సరీ వెళ్తా, వీడియో అనేది తీస్తా. లేకపోతే మీ పద్మ రోజు మళ్ళీ వర్షం పడకుండా ఉన్నది అనుకో, ఆ రోజు వెళ్ళాలి. ఒకవేళ వర్షం పడితే ఎవరు లేపుతారు, ఎవరు లేవరు అట్లా. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తా. ఎందుకంటే ఈ మొహరంలో మాట్లాడ ఎట్లా జరుగుతుంది అని చూపెట్టడానికి ఫస్ట్ రోజు చెప్పినట్టు పోయినా మీరు కంపల్సరీ వెళ్ళి పెట్టదించేది, ముందు మేము మసీదు రాడికి వెళ్ళి పూజ చేసేది అవన్నీ చూపెట్టినా. కాబట్టి ఇవి కూడా కంపల్సరీ చూపెడతా. ఎట్లా సరిగా చేస్తారు, ఎట్లా సవారిని లేపుతారు, ఎక్కడెక్కడ తిరిగేస్తుంది, ఏ ఊరికి పోతాము, ఎట్లా మొక్కులు ఉంటాయి, ఏం చేస్తారు, ఎవరెవరికంటే కొత్త దేవుళ్ళు ఎవరికి వస్తాయి, పాత వాళ్ళకు ఎవరెవరి దేవుళ్ళు వస్తాయి కొన్ని అట్లా చూపెడతా. ఇంకోటి మధ్యలో మళ్ళీ ఇంకా మా దగ్గర వీలైతే పట్ట టూర్నమెంట్ ఆడి కూడా ఏమేమి ఉన్నాయంటే మా బెల్లంపల్లిలో ఎవరెవరి ఉన్నాయి గుండాలు ఏమేమి అంటే మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వీళ్ళ దగ్గరది వాళ్ళ దగ్గరది, అట్లా కూడా వెళ్ళి ట్రై చేస్తాను. దానికోసం కూడా నేను మా ఫ్రెండ్స్ దగ్గర మొన్న పోతే వాళ్ళవి కూడా కట్టడే సవాలు కడతారు కదా, వాళ్ళవి కూడా అట్లా నేను కట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా ఇంకా వీడియో తీయడానికి అవకాశం లేకుండే అక్కడ కాబట్టి సపరేట్గా ఉన్నా. ఇవాళ వెళ్దాం, ఇవాళ మా దగ్గరనే ఉండే, మాది పోదామంటే మాది ఎట్లా అయింది, ఇక వేరే దగ్గరికి ఎట్లా వెళ్తాం. కాబట్టి ఏది లేదు. రేపు లేకపోతే ఎల్లుండి లోపల వీడియో ఇంకో అంటే సవాళ్ళు వేసి ఏదన్నా సవారీ లేస్తుంది మా దగ్గర. మీ పద్మ లేపుతుంది కావచ్చు, నేను ఒక 2 రోజులు లేపుతుంది అంత నాకు లేదు. ఫోన్ చేస్తారు ఇలా సవాళ్ళు లేపుతాను, ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ వెళ్తా, వీడియో తీస్తా, అప్లోడ్ చేసేస్తా. వీడియో ఎట్లా వీడియో ఎవరెవరికి మళ్ళీ లాస్ట్ రోజుది అదో వీడియో కంపల్సరీ. మధ్యలో ఇంట్లో వేరే దగ్గరికి వెళ్ళి ఒకవేళ వేరే ఉన్నంటాడ కూడా ఎవరైనా అడ్డీ దొక్కే వీడియోలు కానీ, లేకపోతే వేరే దగ్గర కొత్త సవాళ్ళు పెట్టిన వీడియోలు కానీ, ఇటు నేను చేసే వారి దగ్గర కూడా గుండాలు ఉన్నాయి. అక్కడ ఎవరన్నా ఏమన్నా ప్రోగ్రామ్ అంటే అడ్డీ దొక్కే అనేది ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వీడియో అనేది తీసి తెలుసుకుంటా. ఏ రోజు అంటే తెలుసు, అడుగుతాను వాళ్ళని కూడా, చెప్తా అన్నారు ఈరోజు అడ్డీ దొక్కు కూడా వేరే ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉన్నదని చెప్తారు. అంటే మటకలు తీసుడు అవి అప్పుడు కూడా వెళ్ళి తీస్తా. ఓకేనా, అందరికి బాయ్.